వాటర్ బాటిల్‌లో నీళ్ళని పడేసి, ఇప్పుడు ప్లాన్‌లో రెండవ భాగం మొదలు పెట్టబోతున్నాను అని వైజయంతి అనుకుంటూ, అమ్మే జగదాత్రి, కేదారు ఒకసారి డోర్ తెరవండి అని వైజయంతి కేకలు పెడుతూ ఉంటుంది. ఏమైందంటూ ఇద్దరు బయటికి రావటంతో, నేను నీళ్ళ కోసమని వెళ్తూ ఉంటే ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు అనిపించింది. వాటర్ కోసం వెళ్ళాలన్నా నాకు చాలా భయమేస్తుంది. ఒకసారి మీరొచ్చి చూడండి. శ్రీవల్లి గది వైపే వెళ్తున్నట్లు నాకు అనిపించింది. దొంగొచ్చాడేమో అని వైజయంతి అంటుంది. సరే పదండి వెళ్లి చూద్దాం. ఈ సమయంలో ఎవరు వస్తారు అని ధాత్రి, కేదార్ కిందికి వస్తారు. ఇక్కడ ఎవరు కనిపించట్లేదే, ఉండు అమ్మి శ్రీవల్లిని అడుగుదాము అని వైజయంతి ఏమీ తెలియనట్లు డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ వాడు శ్రీవల్లిపై కాళ్ళు చేతులు వేసి పడుకొని ఉంటాడు. వైజయంతి ఏమీ తెలియనట్లుగా రే ఎవర్రా నువ్వు అని అరుస్తూ ఉంటే, ఏంటి మీరు ఈ సమయంలో ఇలా వచ్చారు అని శ్రీవల్లి ప్రశ్నిస్తూ అతన్ని చూసేసి, ఏయ్ ఎవర్రా నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక వాడు పారిపోతూ ఉంటే నిషి కాల్ని అడ్డుపెట్టి వాణ్ణి కింద పడేలా చేస్తుంది. సరిగ్గా అప్పుడే యువరాజు సుధాకర్ అక్కడికి వచ్చి, రే ఎవర్రా నువ్వు అంటూ వాణ్ణి కాలర్ పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి నిలదీస్తూ ఉంటారు. ఇదే అవకాశంగా తీసుకున్న వైజయంతి, ఒసేయ్ రావే, ఎంత పని చేశావే అంటూ శ్రీవల్లి జుట్టు పట్టుకొని వైజయంతి శ్రీవల్లిని హాల్లోకి లాక్కు వస్తుంది. ఎంతకు బరి తెగించావే అని వైజయంతి, నిషి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మీరు అలా మాట్లాడడం తప్పు అని ధాత్రి, కేదార్ చెప్తూ ఉంటే, అమ్మి జగదాత్రి నీకు కళ్ళు బాగానే పనిచేస్తున్నాయా? మనం అందరం నిద్రపోయిన తర్వాత వీడు శ్రీవల్లి గదిలోకి వెళ్ళాడు అంటే ఇక్కడ ఏం జరుగుతోందో నీకు అర్థం కావటం లేదా అని వైజయంతి అంటే, ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, చూసింది నమ్మటం కరెక్ట్ కాదు అని కేదార్, ధాత్రి చెప్తూ ఉంటారు. ఏందమ్మి మీరిద్దరూ ఇలాగే చూస్తూ ఉన్నారు, ఏమి బా నువ్వేమీ మాట్లాడవా అని వైజయంతి కౌశికి, సుధాకర్ని నిలదీస్తూ ఉంటుంది. ఆడపిల్ల గురించి ఏం మాట్లాడాలి అని కౌశికి బాధపడుతూ ఉంటే, రే ఎవర్రా నువ్వు మా అమ్మాయి గదిలోకి ఎందుకు వెళ్ళావని నిలదీస్తూ ఉంటాడు. ఇక యువరాజ్ అయితే వాడి చెంప పగలగొట్టి నిజం చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. సార్ నిజం చెప్తాను సార్, నేను శ్రీవల్లి ప్రేమించుకుంటున్నాం, శ్రీవల్లి రమ్మంటేనే నేను వచ్చాను, తనే డోర్ ఓపెన్ చేసింది అని వాడు అబద్ధం చెప్తాడు. ఓయమ్మని ఎంతకి బరి తెగించావే, ఛీ ఇదే నీ బుద్ధి అని వైజయంతి, నిషి అసభ్యంగా శ్రీవల్లిని మాట్లాడుతూ ఉంటే, చూడండి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. చూడ్నిషి, ముందు వెనక ఆలోచించకుండా అలా అసభ్యంగా మాట్లాడకు, ముందు శ్రీవల్లిని మాట్లాడనివ్వండి అని ధాత్రి చెప్తూ, చూడు శ్రీవల్లి నువ్వు ఏడవకు, ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, చెప్పు నిజంగా నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ధైర్యంగా చెప్పు, వీళ్ళందరినీ కాదని నేను నీ వైపు నిలబడతాను. చెప్పు శ్రీవల్లి, నువ్వు నిజంగానే అతన్ని ప్రేమిస్తున్నావా అని ధాత్రి నిలదీయటంతో ఇక శ్రీవల్లి ఏడుస్తూ, వదిన అతను ఎవరో కూడా నాకు తెలియదు వదిన, ఆ రోజు ముగ్గు వేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి అతన్ని చూశాను, ఇప్పుడు ఎలా ఇంట్లోకి వచ్చాడో నా పక్కన పడుకున్నాడో నాకు తెలియదు వదిన, నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా అని శ్రీవల్లి ఒట్టు వేసి చెప్పటంతో, ఒసే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే, ఈ ఇంటి పరువు తీసావు కదే, నువ్వు మనిషివేనా అంటూ వైజయంతి శ్రీవల్లి చెంపలు పగలగొడుతూ గొంతు నులిమేస్తూ రాక్షసులా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆగండి ఆగండి అని ధాత్రి, కేదార్, కౌశికి, సుధాకర్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా వైజయంతి అలా దారుణంగా శ్రీవల్లిని కొడుతూ ఉంటే, పిన్ని ఆపుతావా అంటూ కౌశికి గట్టిగా అరవటంతో ఇక వైజయంతి కొట్టకుండా ఆగిపోతుంది. శ్రీవల్లి మాటలు విన్న తర్వాత కూడా నిజం చెప్తున్నా కూడా ఎందుకు కొడుతున్నారు పిన్ని అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. ఏంటి వాడు చెప్తున్న మాటలు వినకుండా నమ్మకుండా ఈ శ్రీవల్లి మాటలు వింటారేంటి, కళ్ళతో చూస్తున్నాం కదా అని నిషి అంటుంది. చూడు, ఎవరు దారిన పోయే వాడి మాటలు నమ్ముతారా నిషి, ఇంట్లో మన ఆడపిల్ల మాటలే నమ్మాలి, ఆడపిల్ల మాటలు మనం నమ్మకపోతే తను ఇంకెవరికి చెప్పుకుంటుంది చెప్పు అని కౌశికి అంటుంది. అవును, నేను కూడా శ్రీవల్లి మాటలనే నమ్ముతున్నానని సుధాకర్ అంటాడు. సరే, ఎవరికీ తెలియకుండా వీడు లోపలికి ఎలా వచ్చాడు, దాని గదిలోకి ఎలా వెళ్ళాడు, శ్రీవల్లి పక్కన ఎలా పడుకున్నాడు, మనం మన కళ్ళతో చూశాం కదా, దీనికి సమాధానం చెప్పండి అని వైజయంతి అంటే, అమ్మ జగదాత్రి నమ్మకానికి అమ్మలాంటి దానివి కదా, శ్రీవల్లికి తెలియకుండానే వాడు ఇదంతా ఎలా చేశాడు, దీనికి సమాధానం చెప్పవేంటి అని నిషి అంటే, పద్ధతి గల ఆడపిల్లలు ఇలా చేస్తారా కౌశికి, రేపు ఈ శ్రీవల్లికి కడుపైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని వైజయంతి అంటుంది. అత్తయ్య గారు అలా మాట్లాడకండి, ఇప్పటికే జరిగిన దానికి శ్రీవల్లి చాలా బాధపడుతోంది అని ధాత్రి అంటుంది. వెంటనే కేదార్ వాడి కాలర్ పట్టుకొని, రేయ్ నేను అడిగిన దానికి సూటిగా నిజం సమాధానం చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను, శ్రీవల్లి నీకు ఎలా తెలుసు
అని కేదార్ నిలదీస్తూ ఉంటే, సార్ నిజంగానే అనాథాశ్రమంలో ఉన్నప్పటి నుంచి నేను శ్రీవల్లి ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్నాం. చాలాసార్లు కలుసుకున్నాం. ఈ ఇంటికి నేను చాలాసార్లు వచ్చాను. ఇప్పుడు దొరికిపోయాను అని అతను చెప్తుంటే, ఓ అవునా, అయితే ఇన్నేళ్లలో శ్రీవల్లితో కలిసి నువ్వు తీసుకున్న ఒక్క ఫోటో అయినా చూపించు అని ధాత్రి అంటే, అయితే శ్రీవల్లి ఫోన్ నెంబర్ అయినా చెప్పు, నీ దగ్గర శ్రీవల్లి ఏ ఫోన్ నెంబర్ ఉందో చెప్పు అని కౌశికి కూడా నిలదీస్తూ ఉంటుంది. రేయ్, దొరికిపోతే చచ్చిపోతావురా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకో అని వైజయంతి సైగ చేస్తూ ఉంటుంది. రేయ్, ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంట్రా అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. రేయ్, ఇప్పుడు గాని నువ్వు నోరు తెరిచి నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో నేను ముందే చెప్పాను అని యువరాజ్ కూడా వార్నింగ్ ఇస్తుంటే పారిపోమ్మని వైజయంతి సైగ చేస్తుంది. దాంతో వాడు అందరినీ తోసేసి అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతాడు. యువరాజ్, కేదార్, సుధాకర్ ముగ్గురు కూడా వాణ్ణి పట్టుకోవటానికి పరుగులు పెడతారు. అయినా వాడు పారిపోవటంతో పారిపోయాడు, దొరకలేదని ముగ్గురు వెనక్కి తిరిగి వస్తారు. ఏమమ్మీ, ఇంకా నువ్వేంటి చూస్తూ నిలబడ్డావు? నువ్వే కదా వాడికి సైగ చేశావు, అందుకే వాడు పారిపోయాడు. నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని వైజయంతి నిషి అరుస్తూ ఉంటే, పిన్ని, శ్రీవల్లిపై చేయి పడి బయటికి పంపించావంటే అస్సలు ఒప్పుకునేదే లేదు. శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది అని కౌశికి అంటే, ఇంత జరిగిన తర్వాత అని వైజయంతి అంటుంటే, అయితే శ్రీవల్లి చెప్పింది నిజమైతే అతన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? శ్రీవల్లి గదిలోకి వెళ్ళమని ఎవరు చెప్పారు? అసలు ఎవరు ఇదంతా ప్లాన్ చేశారు? ముందు దీనికి సమాధానం చెప్పండి అని ధాత్రి, కౌశికి ఇద్దరు వైజయంతి, నిషిని నిలదీస్తూ ఉంటారు. ఏందమ్మి, మేమే ఇదంతా ప్లాన్ చేశామన్నట్లుగా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటే, అసలు శ్రీవల్లి ఈ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదు. ఏమో నువ్వే ఇదంతా ప్లాన్ చేశావని నా డౌటు అని సుధాకర్ అంటాడు. చూసావా ముదరష్టపు శ్రీవల్లి, నీ వల్లే నేను ఇన్ని మాటలు నా ఇంట్లో పడాల్సి వస్తుందో అని వైజయంతి మళ్ళీ శ్రీవల్లి వీపుపై బాధేస్తూ ఉంటుంది. పిన్ని ఆగు అంటూ కౌశికి అడ్డుపడుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఈ శ్రీవల్లైనా ఇంట్లో ఉండాలి, నేనైనా ఇంట్లో ఉండాలి. ఈ శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోకపోతే నేనే వెళ్ళిపోతాను అని వైజయంతి అంటుంది. చూడు పిన్ని, దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. శ్రీవల్లికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిద్దాము. అప్పుడు తనకు కూడా ఒక కుటుంబం వస్తుంది అని కౌశికి అంటే, వదిన ఏం మాట్లాడుతున్నారు అని ధాత్రి అంటుంది. ఎప్పటికైనా శ్రీవల్లికి పెళ్లి చేయాల్సిందే కదా జగదాత్రి, అదేదో ఇప్పుడే చేద్దాము అని కౌశికి అనడంతో ఇక అలాగేనని ధాత్రి కూడా ఒప్పుకోవటంతో వైజయంతి, నిషి తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత వైజయంతి, నిషి టీవీ చూసుకుంటూ, ఏమమ్మీ, నా ప్లాన్ సక్సెస్ అవ్వదంటివే. ఇప్పుడు చూడు, శ్రీవల్లికి పెళ్లి చేసి పంపించేస్తారు. ఏదో ఒక తలంపు మాసినోడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తే నాకు శ్రీవల్లి పీడ విరగడైపోతుంది. అప్పుడు నేను నా ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు అని వైజయంతి అంటే, అయినా కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎంతైనా శ్రీవల్లి మీ కూతురే కదా, కన్న కూతురికి పెళ్లి చేసి అది కూడా తలకు మాసినోడికని మాట్లాడుతున్నారు ఏంటి అని నిషి అంటే, దానికన్నింటికి ఒక లెక్కుందిలే అమ్మి, అది నీకిప్పుడు అర్థం కాదు అని వైజయంతి అంటుంది. ధాత్రి బాధపడుతూ ఉంటే, ఏంటి ధాత్రి బాధపడుతున్నావు అని కేదార్ వచ్చి అడుగుతూ ఉంటాడు. శ్రీవల్లి చెప్పింది నిజమే అనిపిస్తోంది. పాపం తనకు ఆత్మాభిమానం ఎక్కువ. అమ్మ నాన్న సమక్షంలో పెరగకపోయినా కూడా ఆ వైజయంతి అత్తయ్య గారు మాట్లాడిన మాటలకి శ్రీవల్లి చాలా బాధపడి ఉంటుంది. తను ఎంతలా ఫీల్ అయిందో మనం వెళ్ళి ఓదారుద్దాము అని ధాత్రి అంటే, అవును, శ్రీవల్లి ఎప్పటికీ అబద్ధం చెప్పదు. శ్రీవల్లిని ఇరికించటానికే ఇలా చేశారు. పద ధాత్రి వెళ్ళి మాట్లాడదాం అని శ్రీవల్లి కోసం వెతుకుతూ ఉంటే శ్రీవల్లి ఎక్కడా కనిపించదు. శ్రీవల్లిని చూశారా అంటూ ధాత్రి, కేదార్, సుధాకర్ని, కౌశికిని అడుగుతూ ఉంటే, ఏమో తెలీదని వాళ్ళు కూడా చెప్తారు. అది నిన్న జరిగిన దానికి ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్లుంది. అది చచ్చినా పర్వాలేదు, ముందు దాని గురించి మాట్లాడడం ఆపేయండి అని వైజయంతి అంటే, మీరు కాస్త ఊరుకుంటారా? శ్రీవల్లి గురించి వెతకాల్సిందే, ముందు ఇల్లంతా వెతకండి అని వెతుకుతూ ఉంటారు. ధాత్రి గార్డెన్లోకి వచ్చి శ్రీవల్లి, శ్రీవల్లి అని పిలుస్తూ వెతుకుతూ మేడపైకి చూసి నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి శ్రీవల్లి మేడ మీద ఏం చేస్తోందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.